మాదిగ సమాజం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావడమే మాదిగ మహాశక్తి ప్రధాన లక్ష్యమని మాదిగ మహాశక్తి కోర్ కమిటీ సభ్యుడు ఆసంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మాదిగలు ఐక్యతతో ముందుకు సాగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో నిర్వహించిన మాదిగ మహాశక్తి రామగుండం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది ఓట్ల శక్తి ఉన్నప్పటికీ మాదిగలను ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు గుర్తు చేసుకుని అనంతరం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వారికి, బానిసత్వం మనకు అనే పరిస్థితిని మార్చాలంటే మాదిగ సమాజం రాజకీయంగా చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. మాదిగ సమాజంలో ఐక్యత లోపించడమే రాజకీయంగా వెనుకబడడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఈ బలహీనతను ఇతరులు తమ ప్రయోజనాలకు వినియోగించుకుంటూ మాదిగ ఓట్లు మాదిగ అభ్యర్థులకు పడకుండా చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రిజర్వ్ స్థానాల్లో కూడా మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి ఓటర్ల సమీకరణలో లోపాలు కారణమని వివరించారు. ఇకనైనా ప్రతి మాదిగ ఒకటే రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగాలని, అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు గెలిపించే దిశగా సంఘటితంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ముఖ్య నాయకులను ఘనంగా సన్మానించారు. మడిపిల్లి మల్లేష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఇంచపూరి పులిందర్, కర్రావుల డేవిడ్ రాజు, తడగొండ నర్సయ్య, పర్లపల్లి బాబు, జూలలింగయ్య, పెగడపల్లి నారాయణ, భాగ్యలక్ష్మి, పుట్ట సదానందం, రొంటాల రవికుమార్, రాజగోపాల్, పెద్దెలి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం కల్పించిన మడిపిల్లి మల్లేష్ అన్న గారికి ధన్యవాదాలు. మాదిగ మహాశక్తి అనే ప్రోగ్రాము మంచి ప్రోగ్రాం. కూడా అందరూ కూడా మన మాదిగ వేరే వర్గాలకు సంబంధించిన ఇచ్చిన విడిగా మంది కనబడచ్చు. మనోళ్ళు గారు మంచి ప్రోగ్రామ్. శ్రీను బాబు గారికి నమస్కారం. ఉద్దేశం ఏంటంటే మాదిగ మహాశక్తి కానీ ఏ ప్రోగ్రామ్ అందరం కలిసికట్టుగా పని, పార్టీలు ముఖ్యం కాదు, మన సామాజిక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభాధ్యక్షుడు అన్న మా గురువారిలో మడిపిల్లి మల్లేష్ అన్న గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన జైలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఏర్పాటు చేసి అలాగే ఎక్స్కార్పొరేట్ జై భీమ్. మాదిగ మహాశక్తి కన్వీనర్ కోగన్వీనర్ అసంపల్లి వాసన్న గారికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి చెప్పండి. ఇదొక అద్భుతమైన ప్రోగ్రాం అండి. ఎందుకంటే 2026లో ఉన్నాం మనం. ఇప్పటి వరకు కూడా మాదిగలని ఇంకా తక్కువనే చూస్తున్నారు. మన పదవులు మనం అడిగిన తప్ప ఇస్తలేరు. 10 సార్లు అడిగితే మన 10 మంది కలిసి వెళ్ళి అడిగితేనే మన పదవులు మనకి ఇస్తున్నారు. మన పదవులు మనకు సపరేట్ సీట్లు ఉన్నా కూడా ఎవరు రావట్లేదు అనేసి మన సీట్లను ఆక్రమించుకుంటున్నారు, మన భూములను ఆక్రమించుకుంటున్నారు, మన పదవులు ఆక్రమించుకుంటున్నారు, మనల్ని అవమానిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం
యూనిటీగా లేకపోవడం వల్ల మనోళ్ళు ఒక సీట్లో ఒక శాసించే పదవిలో మన వాళ్ళు ఉండకపోవడం వల్ల మనకి ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే మంచిగా ఆలోచించి ఒక అద్భుతమైన మనం ఏకపోవాలి, మన ఓట్లు మనకు ఉండాలి. మనలో ఒకరు ఒక స్థాయిలో ఉంటే మనము డైరెక్ట్ మన అన్నలాగా, మన సోదరులాగా, మన అక్కలాగా, మన చెల్లెలాగా మాకు అది కావాలి అని ధైర్యంగా అడిగే అంత ఒక మంచి అన్యోన్యత అనేది మన మధ్యలో ఉంటుంది. వేరే అతని దగ్గరికి, అదర్ క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు తక్కువనే చూస్తున్నారు. అంతే కదా బ్రదర్? ఒక్కసారి యువత ఆలోచించాలి. మీ మహిళలకు కూడా చెప్పాలి. ఇక్కడ ఉన్న సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలోని మహిళలను కూడా మీరు చైతన్యపరచాలి. ఖచ్చితంగా మాదిగ మహాశక్తి ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ మహిళలను కూడా తీసుకురావాలి. ఎందుకంటే మీకు మేము ఉన్నాము, మేము రాజకీయంగా ఉంటాము. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లు వచ్చాయనుకోండి, అక్కడ మన మహిళల్నే మనం నిలబెడతాం, మన మహిళల్నే మనం కూర్చోబెడతాం కదా అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండి మన ఓట్లు మనకు వచ్చేలాగా మన వాళ్ళని గెలిపించుకోండి, మన వాళ్ళను సాధించుకుందాం, మన హక్కులను మనం సాధించుకుందాం. ఈ మాదిగల రాజకీయ, సామాజిక, ఆర్థిక పోరాట ఐక్య వేదిక. అయితే ఏదైతే మాజీ మంత్రివర్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా పనిచేసినట్టు మోత్తుపల్లి నరసింహులు గారు మరి మాదిగ జాతి రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారు, తొక్కేస్తున్నారు. డెవలప్ కాకుండా కొన్ని శక్తులు మరి వీళ్లను తొక్కేస్తున్నాయి. ఈ జాతి ముందుకు వచ్చి చైతన్యపరిచి రానున్న కాలంలో ఎస్సీ నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో మాదిగలే గెలిచే విధంగా మరి వ్యూహరచన చేసి మాదిగ మహాశక్తి ముందుకు నడుస్తున్నారు. కార్పొరేటర్లుగా, మరి జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అయితే, లేకపోతే సామాజిక సేవ చేస్తున్నటువంటి సంఘ సంస్కర్తలు అయితే, లేదా ఈరోజు ట్రస్టీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగుల పనిచేసి లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత చదువులున్నా కూడా ఉద్యోగం దొరకని యువత, మా సామాజిక వర్గం చెందినటువంటి అందరినీ చైతన్యం చేసుకుంటూ దీనికి రాజకీయ అధికారమే లక్ష్యమని భావించి మరి ఈరోజు ఈ మాదిగ మహాశక్తి ఒక ప్రైమరీ మీటింగ్ మరి రామగుండంలో కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేస్తాం. మరి పెద్దపల్లి పార్లమెంటు విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన నుంచే కూడా మాదిగలకు తీరని అన్యాయం జరిగిన విషయం అందరికీ తెలిసింది. మరి అన్యాయాన్ని జయించాలంటే, మా ఆత్మ గౌరవాన్ని మేము పెంచుకోవాలంటే, మేము రానున్న కాలంలో రాజ్యాధికారాన్ని సాధించమే అంతిమ లక్ష్యమని మేము భావించినాం. దానికోసమే ఇప్పుడు మేము అడుగులేస్తున్నాం. రానున్న కాలంలో పెద్దపల్లి పార్లమెంటుని ఎట్టి పరిస్థితిలో మాదిగను గెలిచేదాకా వదిలిపెట్టమనే పట్టుదలతోని మాదిగలను ఐక్యం చేస్తున్నాం. మాదిగల ఆత్మ గౌరవాన్ని పెంచుతున్నాం. మాదిగల ఓట్లను పోలరైజ్ చేస్తాం. మేము మాదిగల ఓట్లు మాదిగలకి వేసుకుంటాం. మాదిగలకు ప్రోత్సహించిన వారినే గెలిపిస్తాం. మాదిగలను మరి తొక్కాలని చూస్తే మరి తిరగబడతామని కూడా మాదిగ మహాశక్తి ద్వారా మనం తెలియజేస్తున్నాం. మాదిగలకు అవకాశాలు ఇచ్చిన పార్టీల పక్షాన వెనుదన్నగా నిలుస్తాము. మాదిగలకు ఎవరైతే చులకరగా చూస్తారో వాళ్ళని అంత చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మాదిగలం మేము రామగుండం కాన్స్టిట్యున్సీలో సుమారు మేము 54,000 మంది ఉన్నాం. మా ఓట్లు రేపు కాబోయే కాలంలో మరి ఏ నియోజకవర్గం ఏదైనా కూడా మా ఓట్లతోనే రేపు గెలుపు ఓటములు నిర్ణయించే అటువంటి దిశగా మేము అడుగులేస్తున్నాం. మా ఓట్లను పోలరైజ్ చేస్తాం. మా ఓట్లు ఒక్కటి కూడా ఇంకోలకు కొనియం. మేము ఎవరు కావాలనుకున్నామో, ఎవరు మా పక్షాన్ని ఇస్తారో, ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారో వాళ్ళకే మా ఓట్లు వేసే విధంగా మమ్మల్ని చైతన్యం తీసుకొస్తున్నాం. ఆ చైతన్యం దిశగానే ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నదో, రానున్న కాలంలో డీలిమిటేషన్ అయ్యే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అయితే ఎట్టి పరిస్థితులే మాదిగని గెలిపించడానికి ఇది ఒక మిషన్గా మేము పనిచేస్తున్నాం. ఇది నాట్ ఓన్లీ ఇది రామగుండం కాదు, ఇది ఈ రాష్ట్రం కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి మాదిగలను ఏకం చేసేటువంటి శక్తే మాదిగ మహాశక్తి. మరి మాదిగ మహాశక్తిలో రానున్న కాలంలో మాదిగల జీవితాన్ని మార్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. దీనికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరి నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.